ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. మనుషులు తమకు అవసరమైన సహాయాన్ని స్వయంగా పొందలేని సమయాలు ఉన్నాయి. లూకా సువార్తలో ఒక పక్షవాతానికి గురైన ఒక మనుష్యుడు యేసును చూడాలనుకున్న వృత్తాంతాన్ని మనం చదువుతాం. మనిషి ఎడల ప్రేమతో వారి విశ్వాసము ద్వారా అతని స్నేహితులు అతనిని క్రీస్తు బోధిస్తున్న ఇంటికి మోసుకు వెళ్ళారు. అయితే వారు వచ్చినప్పుడు ఇల్లు చాలా రద్దీగా ఉంది. వారు ఆయన దగ్గరకు చేరుకోలేకపోయారు. నిరుత్సాహపడకుండా స్నేహితులు ఆ మనుష్యుని ఇంటి పైకప్పు మీదను తీసుకువెళ్ళారు. ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. పక్షవాతానికి గురైన మనుష్యుని యొక్క స్నేహితుల వలె ఇతరులు తమను తాము చూసుకోలేనప్పుడు ఆచరణాత్మకమైన సహాయాన్ని అందించడం చేత మనం వారి ఎడల ప్రేమను చూపగలం. మనం భోజనాన్ని అందించవచ్చు, ఒక అత్యవసర ఇంటి మరమ్మతును పూర్తి చేయవచ్చు, లేదా ఒకరిని కలిసేందుకు నిర్ణీతమైన సమయానికి తీసుకువెళ్ళవచ్చు. అటువంటి సంరక్షణ ద్వారా వారు యేసు ప్రేమ సన్నిధిని కూడా అనుభవించవచ్చు. ప్రార్థన. పరలోకపు తండ్రి, ప్రేమపూర్వక శ్రద్ధతో ఇతరులకు సేవ చేసేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.